తండాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. బంజారా గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే తీజ్ ఉత్సవాలతో కళకళ్లాడుతున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో పెళ్లి కాని యువతులు నిర్వహించే ప్రత్యేక ఉత్సవాలతో నిజామాబాద్ జిల్లాలోని గిరిజన తండాల్లో సందడి వాతావరణం నెలకొంది. తీజ్ ఒక పచ్చని పండుగ, ప్రకృతి ప్రేమకు చిహ్నం. వర్షాలు సమృద్ధిగా కురిసి పైరు పంటలతో తలతూగేందుకు ఏటా గిరిజనులు చేసుకునే ప్రకృతి పండుగ ఇది. ఈ సీజన్లో వర్షాలు బాగా కురవాలని కోరుకుంటూ లంబాడాలు ఏటా భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. అంతటి గొప్ప పండుగలైన శీతల్, తీజ్ పండుగలతో నిజామాబాద్ జిల్లాలోని తండాలు సందడిగా మారాయి. జరుపుకుంటున్న పండుగ మాకు చాలా ముఖ్యమైనది. ఆడపిల్లలందరము కూడి మేమందరము జరుపుకుంటున్నాము. ఇది పండుగ తీజ్ అని అనబడుతుంది. ఇక్కడ చాలా మంది చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఇది ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలకు మాత్రమే జరుపుకునేది. అంతటి గొప్ప పండుగలైన శీతల్, తీజ్ పండుగలతో నిజామాబాద్ జిల్లాలోని తండాలు సందడిగా మారాయి. శీతల్ ఉత్సవాలు వచ్చాయంటే నిజామాబాద్ జిల్లాలోని తండా వాసులందరికీ పండుగే పండుగ. కొత్త బట్టలు కొనుక్కొని ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. పాడి పంటలు బాగుండాలని పశువులను తీసుకెళ్లి మరీ పూజలు చేస్తారు. ఇక శీతల్ తరువాత వచ్చే మరో ముఖ్య పండుగ తీజ్. ఇది పూర్తిగా పెళ్లికి సిద్ధమయ్యే అమ్మాయిలు జరుపుకునే పండుగ. పాట పాడుకుంటూ నీళ్లు పోస్తారు. ఇలా నీళ్లు పోయడం వల్ల ఇది బాగా పెరుగుతుందని మన నమ్మకం. ఈ నిమజ్జనం రోజు అనేవారు కాలు కడిగి మాకు కట్నం ఇస్తారు. దాని తర్వాత నిమజ్జనం అనేది చేస్తారు. ఈ 9 రోజుల పండుగ మనం చాలా ఆనందంగా జరుపుకుంటాం. ఈ పండుగల్లో విభిన్న సంప్రదాయాలు కనిపిస్తాయి. మహిళలు ఆలయాల వద్ద పూజలు చేసి తమ సంప్రదాయ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతారు. గిరిజన సంప్రదాయాలు ప్రతిబింబించేలా వస్త్రధారణతో పాటు ప్రత్యేక అలంకరణతో రెడీ అవుతారు. ప్రతిరోజు సాయంత్రం 9 రోజుల పాటు ఆటపాటలతో నృత్యాలు చేస్తారు. ముఖ్యంగా వర్షాలు కురవాలని యువతులు వారి ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ ను పూజిస్తారు. తీజ్ అంటే పచ్చని నారు అని అర్థం. గిరిపుత్రుల ఆరాధ్య దైవం మెరామ తల్లి, అందుకే ఆమెను పచ్చటి నారుతో పూజిస్తారు. మరోవైపు 9 రోజులు ఇంట్లోని అమ్మాయిలు ఉపవాసం ఉండి గ్రామం నడిబొడ్డున గోధుమ నారు పెంచుతారు. ప్రతిరోజు 3 పూటలా భక్తి శ్రద్ధలతో ఆ గోధుమ నారుకు నీళ్లు పోస్తారు. 9 రోజుల పాటు గ్రామంలోని తండాలను విడిచి ఎక్కడికి వెళ్లకుండా భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఎంత బిజీగా ఉన్నా గానీ అందరూ ఒకటే చోట కూడి ఈ 9 రోజుల నుంచి నవరాత్రి ఉత్సవాల మాదిరిగా 9 రోజుల నుంచి పెళ్లి కాని కన్నె పిల్లలు కఠినమైన ఉపవాస దీక్షతో ఈ నోముని నోచుకోవడం జరుగుతుంది. ఈ నోము వలన చక్కగా వర్షాలు కురవాలని, పాడి పంటలతో ఈ రాష్ట్రము ఈ ఊరు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి పెళ్లి కాని అమ్మాయిలు కోరుకోవడం జరుగుతుంది. చివరి రోజు ఆ నారును బతుకమ్మల్లా నెత్తిన పెట్టుకుని ఆలయాల వద్దకు తీసుకెళ్లి వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. మొత్తంగా మనుషుల మధ్య అనురాగం, ఆప్యాయతను బలపడేందుకు తీజ్ పండుగ దోహదం చేస్తుంది. ప్రకృతికి హాని తలపెట్టకుండా కృతజ్ఞతను చాటుకోవడం ఈ పండుగ లక్ష్యం.